అసలు మాకు మా బ్లడ్‌లోనే దొంగతనం ఇట్లా చేసేదేమీ లేదు. ఇంట్లో మాకు అంతా మా దగ్గర లేకపోయినా కూడా మా నాన్న సంపాదన తక్కువైనా కూడా ఏం కావాలంటే అవి తీసిచ్చేవాళ్ళు. కానీ నేను ఆ వయసులో మిగతా పిల్లల్ని చూసి నేను ఇట్లాగే ఉండాలి, ఇలాగే చేయాలి, నేను కూడా వాళ్ళలాగే బొమ్మలుండాలి, వాళ్ళు ఆడుకున్నట్టే నేను ఆడుకోవాలి. నేనప్పుడు థర్డ్ క్లాస్ ఏమో ఉంటాను అంతేను. చాలా చిన్నదాన్ని. మా చెల్లి, తమ్ముడు ఇంకా చిన్నవాళ్ళు నాకంటే. అంటే నేను ఆ డబ్బులు తీసుకొని నాకంటూ నేనేం కొనుక్కోలేదు. నా చెల్లి, తమ్ముడు బాగుండాలి, వీళ్ళు కూడా అందరిలా ఉండాలని ఆలోచించాను నేను. ఆ థాట్ తప్ప ఇంకే థాట్ లేదు నాకు. ఆ సంఘటన జరిగిన తర్వాత చాలా అంటే మార్పొచ్చింది నాలో. మా నాన్న అసలు ఏమనలేదు నన్ను. కొట్టలేదు, తిట్టలేదు. కానీ చెప్పారు ఒకటే మాట, "ఈ ప్రపంచం ఎవరినైనా క్షమిస్తది కానీ దొంగను మాత్రం క్షమించదు. ఇంక నీ ఇష్టం మారితే మారు, లేకపోతే ఇట్లాగే ఉంటానంటే ఉండు" అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పక్కన ₹1,00,00,000 ఉన్నా కూడా, ₹1,00,00,000 బంగారం ఉన్నా కూడా చూసే ఇదిలో లేము. ఎందుకంటే ఆ సంఘటన నాలో చాలా మార్పు తెచ్చింది. పిల్లలు ఏంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి అని అర్థం చేసుకొని పేరెంట్స్ కూడా వాళ్ళని ఆ దారిలో తీసుకెళ్తే బాగుంటుంది. అంతేకాని తప్పు చేశారనేసి పనిష్మెంట్లు ఇవ్వడం కరెక్ట్ కాదేమో.